హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియో వచ్చేసి ఫంక్షన్ అనమాట. ఫంక్షన్ వచ్చేసి మా పెద్దక్క వాళ్ళ చిన్న పాపకి బాబు పుట్టిండు. సో 21 ఫంక్షన్ అనమాట. తనకి వడిబియ్యం కూడా పోస్తున్నాము. అందరం కలిసి వడిబియ్యం కలపడం అయితే స్టార్ట్ చేసేసాము. మా చిన్న అక్క, తను, మా అక్క వాళ్ళ యారాలు అండ్ కోడలు, నేను, మా మర్దలు అందరం కలిసి అయితే వడిబియ్యం స్టార్ట్ చేసాము కలపడం అయితే. అందులో కుడుకలు, పోకలు, తమలపాకులు ఇవైతే ఇంపార్టెంట్ కదా. సో అవన్నీ అయితే రెడీ చేసుకున్నాము. చూడండి, ఇంకా బియ్యం అయితే కలిపేసాము. తన పెళ్ళితో నా యూట్యూబ్ స్టార్ట్ చేశాను. సో సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఇప్పుడు తన బాబుతో ఫంక్షన్తో ఇప్పుడు ఇలా స్టార్ట్ చేసిన అనమాట వీడియో. ఇలానే మీరు మమ్మల్ని సక్సెస్ఫుల్ చేయాలని అనుకుంటున్నాను. ఇంకా చాలా వీడియోస్ మీ ముందు తీసుకురావాలని అనుకుంటున్నాను. నేను మా మరదలైతే ఒక స్టిల్ ఇచ్చేసాము అక్కడ. వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి. మా వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి. మొదటిగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ అండ్ బెల్ బటన్ మర్చిపోకండి ప్లీజ్. నెక్స్ట్ వచ్చేసి అయితే ఫంక్షన్ అయితే స్టార్ట్ అవుతుంది కదా. వడిబియ్యం పోయాలి ఫస్ట్. సో మా పాప అండ్ అల్లుడు, వాళ్ళ ఆడపడుచు, మామయ్య వీళ్ళైతే రెడీగా ఉన్నారు బియ్యం పోయడానికి అయితే. ఫస్ట్ అయితే మా పెద్ద బావ బొట్టు పెట్టి బట్టలు అయితే పెట్టేసిండు. నెక్స్ట్ వచ్చేసి బంధువులందరూ అయితే వచ్చారు కదా, చుట్టాలందరూ. కొంచెం హాల్లో ఇబ్బంది అయిపోయిందనమాట. సో తను వచ్చేసి మా సెకండ్ బావ. పెద్ద బావ పోసిన తర్వాత సెకండ్ బావ పోస్తుండు. సెకండ్ బావ తర్వాత మా ఆయన అనమాట. బియ్యం కదా, 5 మెంబర్స్ కంపల్సరీ పోయాలన్నమాట. సో మా బావ కూడా స్టార్ట్ చేసేసాడు. ఫస్ట్ బొట్టు పెట్టి బియ్యం అయితే పోస్తున్నాడు అనమాట. కొంచెం కన్ఫ్యూజ్లో ఉంటాడు ఎవరికి ఎన్ని పోయాలా అని. సో నేనైతే చెప్తా ఉంటాను అక్కడుండి, ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పోసుకుంటారు అనమాట వడి బియ్యము. సో వాళ్ళ పద్ధతిలో మనం పోయాలి కదా, వాళ్ళని అడిగిన తర్వాత వాళ్ళ పద్ధతిలో మనం అయితే పోస్తాము. నెక్స్ట్ వచ్చేసి మా తమ్ముడు రాము. చూశారు కదా, లాస్ట్ అయితే మా నాన్న. సో లాస్ట్లో ఉన్న వాళ్ళకి అంతే, ఇంకా కొన్ని ఉంటాయి అడ్జస్ట్ చేసుకొని పోసేసేయాలి. నెక్స్ట్ అయితే ఫస్ట్ దీపావళి ఒకటి, తర్వాత ఇప్పుడు బాబు పుట్టింది కదా. సో ఇప్పుడు 3 అనమాట, ముగ్గురికి పోస్తున్నాము. వడి బియ్యం అయితే అన్నీ అయిపోయిన తర్వాతనే బాబునైతే ఉయ్యాలలు వేస్తారు కదా. సో ఇప్పుడైతే వడి దండలు అయితే మార్చుకుంటున్నారు ఇంకా మా అల్లుడు అండ్ మా కూతురు. చూడండి, ఫస్ట్ అయితే రాము, తర్వాత పూజ, వీళ్ళందరూ పోసారు కదా. సో ఇప్పుడు కూడా వాళ్ళు పోయొచ్చు, వేరే వాళ్ళు కూడా పోయొచ్చు. సో ఫస్ట్ అయితే మా తమ్ముడు అయితే స్టార్ట్ చేసేసాడు. మా మరదలు వచ్చేసి ఒక స్టిల్ ఇచ్చేసారనమాట ఫైనల్ లుక్. నెక్స్ట్ వచ్చేసి తను మా చిన్న అక్క, తను కూడా స్టార్ట్ చేసేసింది. వడిబియ్యం పోయడం అయితే అయిపోయింది. మేము వచ్చేసి మాణిక్యాలు పట్టుకొని అయితే రెడీగా ఉన్నాము. ఆరతి ఇవ్వాలి కదా వడిబియ్యం పోసిన తర్వాత. సో వడిబియ్యం పోసేసాము, ఆరతి కూడా ఇచ్చేసాము. మా మన్మడైతే వచ్చేసాడు, ఇంకా ఫంక్షన్కి రెడీగా ఉన్నాడు. వాళ్ళ పెద్దమ్మ తీసుకొని వచ్చేసింది, అంటే మా అక్క వాళ్ళ పెద్ద కూతురు. తను వచ్చేసి వాళ్ళ తాతకి, నానమ్మకి ఇచ్చేసింది. వాళ్ళు ఇంకా వాళ్ళ దేవుళ్ళకి మొక్కుకున్న తర్వాత ఉయ్యాలలో వేయాలి కదా. సో కార్యక్రమం అయితే స్టార్ట్ అవుతుంది. చూడండి, వీడియోని ఇక్కడ స్కిప్ చేయకండి. ఇంకా వరహాలి నా జీవనేత్రునికి రతనాలి, మురిపాల కృష్ణుడికి ముత్యాల జగమేలు స్వామికి పగడాలి.
లాలీ 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 లాలీ. చూసారు కదా మా మన్మన్న అయితే ఉయ్యాలలు వేసాము. నేను పూజ కలిసి ఏదో అలా ట్రై చేసామన్నమాట. సాంగ్ అయితే సో పాడేసాము ఉయ్యాల పాట. తను వచ్చేసి మా నాన్న, మా అమ్మ, మా రోష్నిక. ఫంక్షన్ అయితే అయిపోయింది. ఇంకా బాబుని తీసుకొని మా కూతురు అయితే కూర్చుంది. బాబు కోసం తెచ్చిన గిఫ్ట్లు అందరూ అయితే పెట్టేస్తున్నారు. తను వచ్చేసి మా పూజ వాళ్ళ అత్త, మామయ్య. సో స్టార్ట్ అయిపోయాయి అనమాట గిఫ్ట్లు అయితే బాబుకి ఇంకా ఇవ్వడము. చూసారు కదా మా మన్మడి ఫంక్షన్ అయితే అయిపోయింది కదా. సో అందరం అమ్మమ్మలం కలిసి అయితే ఒక ఫోటో దిగేసాము హ్యాపీగా అందరూ. నెక్స్ట్ వచ్చేసి తను మా చిన్న ఆడపడుచు అండ్ అన్నయ్య కొంచెం లేట్ వచ్చారనమాట. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్, బెల్ బటన్ అండ్ ఫస్ట్గా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.